తక్కువ పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఈ రా మెటీరియల్ తోనే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారవుతాయి. కేవలం ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి అప్ టు 5 lakhs రూపీస్ వరకు ఎంత పెట్టుబడి అయినా పెట్టి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇంటి దగ్గర నుంచి కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. షాప్ ఉండాలనే ఏం లేదు. ప్రెసెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ లో రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి. మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే ఈ ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఏదైనా కానీ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలి, మనకి తక్కువ ధరలో ఉండాలి. సో అలా మనకి క్వాలిటీగా ఉండాలి, తక్కువ ధరలో కావాలి అంటే మనం ఏ ఐటమ్ అన్నా కానీ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవాలి. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక బిజినెస్ ని మనం స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కూడా కాస్త తక్కువగా ఉండాలి. సో ఇవన్నీ కలిపి మీకు ఆంధ్ర తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కేవలం చాలా తక్కువ పెట్టుబడి, ఒక 5,000 రూపీస్ నుంచి అప్ టు మీ ఇష్టం 1 lakh 5 lakh రూపీస్ వరకు ఎంతైనా పెట్టుబడిని పెట్టి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. దీనికి ఎటువంటి షాప్ అవసరం లేదు. ఆల్రెడీ ఏదైనా షాప్ ఉంటే కూడా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇంట్లో నుంచే మీరు యూజ్ చేస్తూ మీ పక్కింటి వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తూ చిన్నగా బిజినెస్ ని స్టార్ట్ చేసి హై ప్రాఫిట్స్ పొందవచ్చు. ఎందుకంటే కంపెనీ వచ్చేసి మీకు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ కాబట్టి చాలా తక్కువ ధరకే మీకు ఐటమ్స్ ని ఇస్తుంది. సో సార్, ఇది చాలా తక్కువ ధరకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు కదా, క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఆలోచించవచ్చు. క్వాలిటీ పరంగా ఎట్లాంటి కాంప్రమైజ్ అనేది కంపెనీ చేయట్లేదు. నేను డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేశాను. అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సో కంపెనీ నేమ్ వచ్చేసి PNR ఎంటర్ప్రైజెస్. సో మీరు డైరెక్ట్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫోన్ ద్వారా అయినా కాల్ చేయండి, లేదా వీడియో కాల్ లో చూడండి. డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసి చూసి అన్ని ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. కంపెనీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే డిష్ వాష్ లిక్విడ్ అవైలబుల్ లో ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది, టాయిలెట్ క్లీనర్ అండ్ షైనర్ ఉంది, ఫ్రంట్ లోడ్ ఫ్యాబ్రిక్ లిక్విడ్ అవైలబుల్ లో ఉంది. కార్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి, అంటే కార్ వాష్ లిక్విడ్, అలాగే లిక్విడ్ డిటర్జెంట్ అంటే ఫ్రంట్ టాప్ బకెట్ ఐటమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి, గ్లాస్ క్లీనరు, ఫ్యాబ్రిక్ కండిషనరు, ఇవన్నీ కూడా మీకు కంపెనీ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. కంపెనీకి సంబంధించినటువంటి అలాగే ఎయిర్ ఫ్రెషనర్స్, హ్యాండ్ వాష్ లిక్విడ్, బాత్రూమ్ క్లీనరు, ఫినాయిల్, అన్ని ఐటమ్స్ అన్ని ఫ్లేవర్స్ లో మీకు అవైలబుల్ లో ఉన్నాయి. అంతేకాకుండా మల్టీపర్పస్ లిక్విడ్. సో ముఖ్యంగా చెప్పాలి అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ వచ్చేసి 250 ml నుంచి 5 లీటర్స్ వరకు అవైలబుల్ లో ఉంది. డిష్ వాష్ లిక్విడ్ 500 ml 1 లీటర్ 5 లీటర్, ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి 500 ml 1 లీటర్ 5 లీటర్స్, అలాగే టాయిలెట్ క్లీనర్ అండ్ షైనర్ 500 ml 1 లీటర్ 5 లీటర్, గ్లాస్ క్లీనర్ 500 ml 5 లీటర్, కార్ వాష్ 500 ml 5 లీటర్, లిక్విడ్ డిటర్జెంట్ 1 లీటర్ 5 లీటర్, ఎయిర్ ఫ్రెషనర్ 500 ml 5 లీటర్, బాత్రూమ్ క్లీనర్ 500 ml 1 లీటర్ 5 లీటర్, ఫినాయిల్ వచ్చేసి 5 లీటర్, అలాగే మల్టీపర్పస్ లిక్విడ్ 5 లీటర్, ఫ్యాబ్రిక్ లిక్విడ్ 1 లీటర్ 5 లీటర్, ఫ్యాబ్రిక్ కండిషనర్ 1 లీటర్ 5 లీటర్. సో ఇవన్నీ కూడా మీకు చూడండి స్టాక్ ఎలా ఉందో, ప్యాకింగ్ కానీ లేబులింగ్ కానీ అన్ని పెద్ద కంపెనీలకి ధీటుగా మీకు కంపెనీ అనేది ఐటమ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రైజెస్ చెప్పడం అనేది కుదరదు కాబట్టి మీరు డైరెక్ట్ గా కంపెనీని అప్రోచ్ అయితే ప్రైజెస్ చెప్తారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఈ రా మెటీరియల్ తోనే మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారవుతాయి. ఒకసారి లోపల విజిట్ చేద్దాము, ఎలా మెటీరియల్ అనేది తయారవుతుందో చూద్దాం రండి. సో ఇదంతా చూడండి లిక్విడ్ ఎలా తయారు చేస్తున్నారో. ఇది హ్యాండ్ వాష్ లిక్విడ్ చూడండి, చాలా చిక్కగా ఉంది. అసలు ఫ్రాగ్రెన్సెస్ కూడా, స్మెల్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ నేను వేసుకున్నాను. చూడండి చాలా బాగుంది. ఫ్రాగ్రెన్సెస్ కూడా మనకు కావాల్సిన విధంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. పెద్ద కంపెనీస్ కి ధీటుగా మీకు ఇలాంటి హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. వావ్, స్మెల్ సూపర్ గా ఉంది.
సో ఇది హ్యాండ్ వాష్ లిక్విడ్ చూడండి. ప్యాకింగ్ అయిన తర్వాత ఇందాక మీకు ఫ్యాక్టరీలో డైరెక్ట్ గా రా తీసుకొని చూపించాను, కానీ ఇప్పుడు నేను ప్యాకింగ్ అయిన తర్వాత చూపిస్తున్నాను. పెరల్స్ దీంట్లో ఉంది ఫార్మాట్ లో ఇది. సో రోజ్ ఇది ఎలా ఉంటుందో చూడండి, నేను చూపిస్తాను. జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ ఎంత బాగుందో. సో ఈ విధంగా మీకు అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ చాలా హై క్వాలిటీతో ఉన్నాయి. పెద్ద కంపెనీస్ కి ధీటుగా ప్రైస్ తక్కువలోనే మీకు రకరకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. సో నేను ప్రజెంట్ వచ్చేసి పిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారవుతున్నాయో చూడండి. సో ఇక్కడే మీకు అన్ని తయారవుతాయి. ఇక్కడ ఐటమ్స్ అన్ని ఇలా ఉన్నాయి చూడండి. టాయిలెట్ కెన్నర్స్ ఇది సీట్ల మీద పోసుకున్నది ఇక్కడగానే ఉంది చూడండి. సో ఇది వచ్చేసి రా మెటీరియల్ అనమాట. ఏ విధంగా తయారు చేస్తున్నారో ఇక్కడ మిషనరీలు అనేది చూడండి. ఫస్ట్ రా మెటీరియల్ ని తీసుకున్నారు, దీంట్లో వేస్తున్నారు. వేసిన తర్వాత ఇది వచ్చేసి కంప్లీట్ గా మిక్సర్ అనమాట. అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ దీంట్లో మనకి హై క్వాలిటీ రావాలంటే మిక్సింగ్ అనేది బాగా ఉండాలి. సో కాబట్టి ఆ మిక్సింగ్ అనేది ఎలా అవుతుంది అనేది చూడండి. మిషన్ లో ఇప్పుడు వేసారు, అలాగే దీనికి కావాల్సినటువంటి ఫ్రాగ్రెన్సెస్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అన్ని దీంట్లో వేస్తారనమాట. సో అలా వేసిన తర్వాత మనకి హ్యాండ్ వాష్ లిక్విడ్ కావచ్చు, టాయిలెట్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ లిక్విడ్ కావచ్చు, ఏదైనా కానీ ఈ మిషన్ లో వేసిన తర్వాత మనకి మిక్స్ అవుతుంది అన్నమాట. సో ఈ రూమ్ లో కూడా స్టాక్ మీకు రెడీగా అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ చూడండి కాన్సన్ట్రేషన్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. ఇక్కడ ప్యాకింగ్ చేసుకోవడానికి రెడీగా మీకు ప్యాకింగ్ బాటిల్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి స్టాక్ ఎంత రెడీగా ఉందో. సో ఇవంతా కూడా మీకు బాటిల్స్ ఇవంతా కూడా స్టాక్ రెడీగా అవైలబుల్ ఉంది చూడండి. ఇదంతా కూడా మీకు స్టాక్ రెడీగా ఉంది. బాటిల్స్ అంతా రా మెటీరియల్ అనమాట. రకరకాలైనటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా. సో దీంట్లోనే మీకు ఐటమ్స్ అన్ని కూడా ప్యాకింగ్ అవుతాయి. సో అలాగే ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా ఫ్యాక్టరీ, ఇక్కడ గోడౌన్ లో ఉన్నటువంటి స్టాకు, అలాగే పిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి అవుట్లెట్ ఒకటి ఉంది బాలాజీ నగర్ లో. ఆ అవుట్లెట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం చూద్దాం. సో చూడండి శ్రీ క్లీన్ మార్ట్ పేరుతో పిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక అవుట్లెట్ ని స్టార్ట్ చేసినారు. చిన్న అవుట్లెట్. ఇట్లాంటిది మీరు కూడా కావాలి అంటే కనుక తక్కువ పెట్టుబడితో మహిళలు అయితే చాలా చక్కగా స్టార్ట్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ పెట్టారు. మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ చాలా రిచ్ ఏరియా అన్నమాట. అటువంటి ఏరియాలో ఈ విధంగా పెట్టారు. సో ఇలా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. పిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి అవుట్లెట్ ఇక్కడ అన్ని కూడా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో. సో ఈ విధంగా మీరు అవుట్లెట్ ని స్టార్ట్ చేయాలి అంటే మీ ఓన్ ప్రోడక్ట్స్ ని పెట్టుకొని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి చిన్న ఒక అవుట్లెట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంటి దగ్గర అయినా కానీ మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇదంతా కూడా జస్ట్ ఒక చిన్న అవుట్లెట్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండేటటువంటి మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. కేవలం అంటే కేవలం ఒక 5,000 రూపీస్ నుంచి అప్ టు 5 lakhs రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మొట్టమొదటిసారిగా డీలర్షిప్ అండ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీకి ₹1 కూడా మీరు డిపాజిట్ పే చేయాల్సిన అవసరం లేదు. రాయల్టీ ఫీజు లేదు. మీరు పే చేసే అమౌంట్ కి టోటల్ గా కంపెనీ స్టాక్ పంపించడం జరుగుతుంది. మీరు ఎవరైనా కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక పిఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ నెల్లూరులో హెడ్ ఆఫీస్ ఉంది. డైరెక్ట్ గా విజిట్ చేయండి. అక్కడికి రండి. వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీ చూడండి. అలాగే ఫ్యాక్టరీని విజిట్ చేయండి. అక్కడ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. సో మీరు ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ కానీ ఫ్రాంచైజీ కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తం మీరు స్టాక్ పాయింట్ ని మెయింటైన్ చేయాలి. కాబట్టి తక్కువ స్టాక్ తీసుకుంటే మీ లోకల్లో ఉండే వాళ్ళకి సప్లై చేయాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి డిస్ట్రిక్ట్ పాయింట్ కి మాత్రం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి అంటే కనుక తక్కువ స్టాక్ అయినా కానీ మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ
తయారయ్యేటటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో దొరికేటటువంటి పెద్ద పెద్ద బ్రాండ్ల కంటే మంచి క్వాలిటీ మెయింటైనింగ్ చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీ ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రైస్ పరంగా చూస్తే వాటికంటే తక్కువ ప్రైస్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఐటెం ఖచ్చితంగా నీడ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి బిజినెస్ ని మీరు కనుక స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అవుతారు. సో మీరు వీడియో కాల్ చేసినా కానీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చూపిస్తారు. సో ఈ ఐటమ్ తో మీరు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్.